కాంగ్రెస్ పార్టీ తాలూకా ముసుగులో ఆ ఉద్యమం మొదట చిన్నగా ప్రారంభమైంది. ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ కాక్రోచ్ అనే పదాన్ని ఒక సందర్భంలో కాకతాళీయంగా వాడితే దాని నేపథ్యంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేపథ్యంలో ఆ పార్టీ ముసుగులో వచ్చినటువంటి కాంగ్రెస్, ఇతర భారతీయ జనతా పార్టీ వ్యతిరేక వర్గాల వ్యతిరేక పార్టీ తాలూకా ఆలోచనలు ఇవన్నీ ఈ నేపథ్యంలో జరిగాయి. దీన్ని వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? డిమాండ్ అది చెప్పేది కాంటెక్స్ట్, అది సందర్భం. అది దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా మొన్న కాక ముందు రోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్మోస్ట్ 10:30-11 ఆ ప్రాంతంలో ఈ దేశ ప్రజలను ఉద్దేశించి కేవలం సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందరూ చూశాం కదా, అందరూ షేర్ చేశాం కదా. అదొక చరిత్ర సృష్టించింది, అది వేరే విషయం. అలా రాత్రి 11 గంటలకి పోస్ట్ అయినటువంటి ఒక వీడియో ఈ ప్రపంచంలో ఉదయాన్నే 6 గంటలు అయ్యేసరికి 55 కోట్ల వ్యూస్ సాధించింది. దేశ జనాభాలో సగం చూసేసారు. అది ఒక విషయం. ఆ రోజు మనం ఏమనుకున్నాం, ఆ రెండో రోజు నాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడని మనం అనుకున్నామా? అనుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చర్చలు సమాప్తం అవుతాయి అని చెప్పి అనుకున్నామా? అనుకోలేదు. కానీ నిన్నటికి ఆ రెండు కూడా సంభవించాయి. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, లేదా కేంద్ర ప్రభుత్వము, లేదా దాని ప్రతినిధులుగా మనం గర్వంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఓడామా గెలిచామా? గెలిచామా? ఎలాగా? ఒక మంత్రిని రాజా వాళ్ళు అడిగినట్టుగా మంత్రిని రాజీనామా చేయించాం. విద్యార్థులు సంఘ విద్రోహం సిద్ధాంతం ఏంటో అనేది ప్రజలకు అందించా.